మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సంజన. ఎందుకు? ఆమె బాగా ఆడుతుంది మంచిగా, గొడవలు పెడుతుంది, సైడ్కి వెళ్ళిపోయి మంచిగా ఉంటది ఆమె. మీకు గొడవలు అంటే ఇష్టమా? ఇష్టంగా బిగ్ బాస్ అందుకే చూసేది మంచిగా. అంటే సంజన గారిని అందరూ టార్గెట్ చేస్తున్నారు కదా ఊరికి, ఎలా చూడొచ్చు? ఇలా చూడొస్తుంటే ఆమె గేమ్ బాగా ఆడుతుంది కదా, గొడవలు పెట్టి సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మంచిగా. అంటే బిగ్ బాస్ లో కావాల్సిన గొడవలు అంటారు. అందుకే చూస్తాం, అన్ని ఉండాలి కదా, ఊకే అంత పిచ్చి పిచ్చి చేయొద్దు కదా. ఇమాన్యుల్ మన తనుజ మధ్యలో గొడవ జరిగింది కదా నిన్న, సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు చూస్తాం. ఈ రోజు చూస్తారా? తను నాకు ఆమె నచ్చదు. నాకు ఆమె కొంచెం ఓవర్ చేస్తుంది చాలా. ప్రతి దానికి అలగడం, మిమ్మల్ని మీద ఏడవడం, చిరాకు చిరాకు పడుతుంది ఆమె. నాకు ఇమాన్యుల్ కూడా ఇష్టం, ఇంకా సంజన ఇష్టం. రమ్య మోక్ష నాకు ఆమె అసలే నచ్చదు. అలాగే చిట్టి పికిల్స్ ఆమె అస్సలు నచ్చదు నాకు. ఆమె చూస్తారేమో కానీ నాకు ఆమె అసలు నచ్చదు, ఎందుకేమో. అంటే ఆమె గేమ్ ఏం అనిపించట్లేదు, తినడానికి బిగ్ బాస్ వచ్చిందని చెప్తున్నారు బయట, మీరేమంటారు? ఇంకా నేను ఆమెను పట్టించుకోను, బిగ్ బాస్ లో నేను ఆమెను చూడను, స్కిప్ చేస్తాను నేను. మాధురి ఎలా అనిపిస్తుంది? ఆమె కూడా బాగుంది, ఆమె వచ్చినప్పటి నుంచి కొంచెం గొడవలు ఎక్కువైతున్నాయి మంచిగా. బాగుంది. రీతు చౌదరి ఎలా? నాకు ఆమె కూడా నచ్చదు అనుకో. ఆమె కూడా ఎప్పుడు పవన్ ఎంబడ పడుతుంది కదా, నాకు నచ్చదు ఆమె. ఆమె కూడా నచ్చదు నాకు. ఇద్దరే నచ్చుతారు మీకు? ఆమె కూడా బాగుంది, ఆమె ఇంకెక్కువ కోరుతుంది కదా, బాగుంది ఆమె. మన ఆయేషాది వాయిస్ కొంచెం ఇరిటేటింగ్ ఉందని చెప్పి చెప్తున్నారు, మీరేమంటారు? లేదు బాగానే ఉంది ఆమెది, నాకు మంచిగా అనిపించింది. వాళ్ళు ముగ్గురు బాగుంటారు మంచిగా. ఎవరెవరు? ఆయిషా, ఇమాన్యుల్, సంజన బాగుంటారు. ఇప్పుడు నాకు కాముషిగా ఆడతాడు కదా, బాగుంటుంది. అంటే సుమన్ శెట్టి గారు ఇప్పుడు కెప్టెన్ అయ్యారు కదా, ఆయన ఏదైనా మంచిగా సమాధానంగా నీట్ గా చెప్తాడు కదా, గొడవలు పడకుండా నిదానంగా చెప్తాడు, గొడవ సాల్వ్ అయ్యేంత వరకు చెప్తాడు మంచిగా. అప్పుడప్పుడు కనబడతాడు, అంతే ఆయన ఎక్కువ కనబడట్లేదు ఆయన.